ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఒక్క ఇల్లు కట్టిరా హైదరాబాద్లో? కట్టిరా? నాకు తెలియకుండా ఇక్కడ నన్ను సీక్రెట్ కట్టిరే. ఒక్క ఇల్లు కట్టలేదు కానీ ఎన్ని ఇల్లు గులగొట్టిరు చూడురు మీరు. ఒక్కసారి ఆ వీడియోలు చూడురు. మూసీలో గులగొట్టిరు, ఏడ పడతాడపోయి ఇష్టం వచ్చినట్టు గరీబోళ్ళ ఇల్లు గులగొట్టిరు. కేసీఆర్ ఉన్నప్పుడేమో 1,00,000 మందికి పట్టాలు ఇచ్చిండు కేసీఆర్. జీవో నంబర్ 58, 59 కింద గరీబోళ్ళు తెలుసో తెలియకనో ఎక్కడన్నా ఒక గుడిసెనో ఒక చిన్న రేకుల షెడ్ వేసుకుంటే వాళ్ళందరికీ గ్యారెంటీ ఉండాలని చెప్పి 1,00,000 మందికి పట్టాలు ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. అదే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక తప్పకుండా నాకు తెలిసి కొన్ని వేల ఇండ్లు కూలగొట్టిరు. కొన్ని వేల ఇండ్లు హైదరాబాద్లో కూలగొట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లు కూలగొట్టుడా? ఇందిరమ్మ రాజ్యం అంటే గరీబోని ఇల్లు లేకుండా చేసి ఆఖరికి వాళ్ళ పిల్లలు ఇంట్లోకి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకుంటాం, బ్యాగు తీసుకుంటాం అంటే కూడా మెడలు పట్టి నూకి అవతల వారేసి తీసుకోలేకున్న అవకాశం లేకుండా చేసి వాళ్ళని నిలగొట్టుడు ఇందిరమ్మ రాజ్యమా? గరీబోళ్ళకు వ్యతిరేకంగా ఉండుడే ఇందిరమ్మ రాజ్యమా? ఈ మాట మనం చర్చలో పెట్టాలి. మీరిగిన పొరపాటున కాంగ్రెస్కు ఓటేస్తే మీ ఇల్లు మీరు గూలగొట్టమని లైసెన్స్ ఇచ్చినట్టే అవుతుంది. మరి మీ ఇష్టం. హైడ్రా వస్తుంది, బుల్డోజర్ వస్తుంది, మీ ఇల్లు గూలగొడుతుంది. ఆ తర్వాత మీరు ఎడవద్దు, మమ్మల్ని అడగద్దు అనే మాట బరాబర్ చెప్పాలి. తప్పకుండా యాద్ చేయాలి ఈ మాట. అట్లాగే ఇంకొక మాట కూడా కంపల్సరీ చెప్పాలి. మాగంటి గోపీనాథ్ గారు ఆనాడు 3 సార్లు మీ శాసనసభ్యుడిగా మీ సేవలోనే ఆయన మరణించిండు. మరి అట్లాంటి మాగంటి గోపీనాథ్ గారికి నిజమైన నివాళి అంటే ఖచ్చితంగా మళ్ళీ మనం జూబ్లీహిల్స్ గెలిచి నివాళి అర్పించినట్టయితేనే బాగుంటుంది. కంపల్సరీ ఆయనను యాద్ చేసుకొని తప్పకుండా కూడా మనం మరి మళ్ళొక్కసారి ఆయన యాదిలో మనం గెలిపించుకోవాలనే మాట కూడా మనం చెప్పాలి.